triplex villas at Kollur, APR Projects. ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వాళ్ళలో సిల్క్ స్మిత గారు అవును, గ్రేట్ అండి నిజంగా చెప్పాలంటే. మంచి కేవలం చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ తోనే, కేవలం ఎక్స్ప్రెషన్స్, అందం కాదు, అందరికి తెలుసా పిల్ల. నలుపని. అలా అంతా ఉండలేరండి, మిగతాలాగంతా ఉండలేరు. ఎలా ఉండేవాళ్ళు set లలో షార్ట్స్ అప్పుడు? వేసుకొని ఆ, కాళ్ళు ఇక్కడ పెట్టేసుకొని అలా ఆ. కూర్చొని సెట్ లోనే మిగతా అందరు చూస్తున్నారమ్మా, కాలు దింపమ్మా, చూడ్డానికే కదా వచ్చి పిలిపించారు చూసుకొని అని అలాగే అనేది. హీరోలంతా వెయిట్ చేస్తారంట సెట్ కి ఎప్పుడు వస్తుందా సిల్క్ స్మిత అని. వచ్చినప్పుడే ఒక గ్లో వస్తుందండి సెట్ కి. ఉమ్, తను అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పుడే అందరి కళ్ళు ఆవిడ మీద వెళ్ళిపోతాయి. ఓకే, ఎవ్రీబడి లుక్ ఎట్ హర్, సంథింగ్ సంబడి ఈస్ కమింగ్. ఒక ఏంజిల్ లాగా వస్తుంది. ఏంజిల్ లెవెల్లోనే వస్తుంది. ఓ, ఇంకా ఆవిడని ఆ ఫీలింగ్ తో చూస్తారా లేదా అందంగా ఉందని చూస్తారా అది మనం కనిపెట్టలేం, బట్ కళ్ళు అక్కడికి వెళ్తాయి. ఓకే, హీరో కూడా. అందరు చూస్తారండి. ఉమ్, మీరే అన్నారు కదా, యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడులో ఈ ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్ళు చిన్న చిన్నవే వేసుకునేవాళ్ళు, కానీ ఆ ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఒక టవల్ ఏదో ఒకటి అది వేసుకుంటారు. కూడా వేసుకోడు. ఆమె వేసుకోదు. ఈవెన్ జయమాలిని గారు కూడా టవల్ వేసుకొని కూర్చుంటారు సెట్ లో. ఉమ్, మామూలు డ్రెస్లు వేసుకున్నా సరే సెట్ షూటింగ్ లేని పక్కనకి వచ్చినప్పుడు టవల్ వేసుకుంటారు, కింద ఒక టవల్ పైన ఒక టవల్ వేసుకొచ్చుంటారు. ఉమ్. సెట్ లో ఒకసారి ఇప్పైపోయింది డ్రెస్, షూటింగ్ అయిపోయింది, ప్యాకప్ పడినప్పుడు ఆ, అలాగే తీసేయిపోయింది. ఈ రూమ్ కంటే తీసుకోవాలి సార్, ఓకే, అక్కడే తీసి అక్కడే మార్చేసి వెళ్ళిపోదామని. అలా ఉంటదామా? అంతే. ఓ మై గాడ్. ఇన్నోసెంట్ అని చెప్పచ్చు, తెలియదు. ఊరు నుంచి వచ్చారు. పెద్ద తప్పు అని తెలియదు. ఇప్పుడు చూస్తే మట్టుకి ఏం తప్పు, మనకు ఆ తప్పు అనిపిస్తే కదండి, ఉమ్. అంతగా ఫీల్ అయ్యేది కదా. కానీ ఎంత బోల్డ్ గా ఉంటారు, ఇంత ఇదిగా ఉంటది జీవితంలో. ఈ ప్రేమ అనే మత్తులో పడి చచ్చిపోయేదాకా, అంటే సూసైడ్ తను చేసుకుందో చంపేశారో తెలియదు. మీరే అన్నారు తన బాడీని తను అంతగా కాపాడుకుంటారు అని. మన ఇద్దరు ముగ్గురు ఇంటర్వ్యూలో చెప్పారు, స్ట్రెచ్చర్ లో కింద పడేసింది, ఈగలు దోమలు ఆలుతున్నాయి బాడీని, అవునండి. అట్లా చూసాం మేము ఆమెని అన్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మరి ఆమెకి? యాక్చువల్గా తను సూసైడ్ చేసుకోలేదు అనుకుంటానండి. చంపేశారు. చేసుకోదు, చేసుకున్న టైప్ కాదు. తనంటే తనకి చాలా ఇష్టం, అందుకని సూసైడ్ చేసుకోదు. ఏదో జరిగింది. సంథింగ్ హ్యాపెండ్, మనకు తెలీదు, దేవుడికి తెలుసు. మనం కళ్ళారా చూడలేదు, ఏం చెప్పలేం కదండి వాళ్ళు ఎలా చేస్తారు ఇలా చేస్తారని చెప్పి. బట్ చాలా బ్రతకాలని చాలా కోరికలు ఉండేవి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలాంటి చాలా కోరికలు ఉండేవి. అది ఏమీ జరగకుండా పోయింది పాపం. ఒక 34 ఉంటే ఆమె చనిపోయినప్పుడు, అంతే. 34. అంతే ఉంటుంది, మేబీ అంతే ఉండొచ్చు. ఆమెది కూడా ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. సావిత్రమ్మ తర్వాత ఎక్కువగా మాట్లాడుకుంది సిల్క్ స్మిత గారి గురించి. ఇప్పటికే ఆమె నన్ను గురించి అన్ని ఇంటర్వ్యూస్ లో స్మిత గురించి అడుగుతారు. ఇన్ ఆల్ మై ఇంటర్వ్యూస్ సిల్క్ గురించి చెప్పమంటారు ఎక్స్క్లూజివ్ గా. బట్ చాలా మంది ఏవో చెప్తారు, బట్ నాకు తన పొగరు ముద్ది అంతా నేను చెప్పలేను. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. నేను 4 సినిమాలు చేశాను తనతో, వెరీ ఫ్రెండ్లీ. తన మాట్లాడటం కూడా సినిమాలలో సాగదీస్తారు కదా, అలా పెళ్ళైన మాట్లాడతారంట కదా. కొత్తలో అడిగేది, ఏ నేను లవ్ చేసిన అబ్బాయి నువ్వు చేసుకున్నావు అనేది చెప్పాను. ఇప్పుడు కూడా ఏమి ఇది అవ్వలేదు స్మిత, నీకు కావాలంటే వచ్చే మా ఇంటికి, నువ్వు కూడా చేసుకో, ఏం బాధలేదు అనేది. చీపు, నేను లవ్ చేశాను, మీ మొగుడిని చేసుకుందాం అనుకున్నాను, ఎవరైనా చెప్తారా? పెళ్లి నిజంగా మీ ఆయన లవ్ చేసింది ఆమె కూడా? ఏమో చేసి ఉండొచ్చు, వాళ్ళు సినిమాలు చేసింది, 4 సినిమాలు చేశారు. అప్పుడు అనేది నేను చెప్పి కూడా ఏం పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటా, నువ్వు వచ్చాయని నేను. సో మీ ఇద్దరు ఒక ఆయనే లవ్ చేశారు, కాదు పెళ్లి మీరు చేసుకున్నారు. ఓకే. సో జీవితం అనేది ఎలా ఉంటుంది అనేది కొంతమందిని గురించి మాట్లాడుకున్నప్పుడు, వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు కానీ అర్థమవుతుంది అనమాట. ఒక హీరోయిన్ కాదామా, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా కాదు, చాలా బ్యూటిఫుల్. కేవలం ఐటమ్ సాంగ్స్ చాలా ఓర్పండి. ఆవిడ ఐ మేకప్ వేసుకొని చూసారంటే మనకి కళ్ళు తిరుగుతాయి. ఆ ఒక్కొక్క రెప్పకి ల్యాషెస్ వేసేదండి, మస్కారా వేసి గంట సేపు కళ్ళకు మట్టుకే ఆవిడ స్పెండ్ చేసేది. ల్యాష్ అంటించదు ఆవిడ, ఒరిజినల్ ల్యాషెస్. షీల్ మోల్డ్ 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 ఎంత ఓపికి ఎలా వస్తుందో తెలీదు. అది తీసేది కూడా ఇంకా అంత అందంగా తీస్తుంది. క్రీమ్ అప్లై చేసుకొని దూది పెట్టుకొని ఇలాగిలా తీస్తుంది. లైక్ దట్. కొంతమంది అంతే ఉంటారు కొంతమంది.
బట్ ఈస్ నాట్ వైట్ అండ్ ఆల్ ఫేర్ కాంప్లెక్షన్, ఈ అట్రాక్షన్ ఏం Dusky colour. ఉండవు. వెరీ డస్కీ బట్ వెరీ సెక్సీ. అదే ఆ డస్కీలో Very కూడా sexy. సెక్సీ అనేది వెరీ సెక్సీ. ఫస్ట్ చూపించింది మనకే ఆవిడ మీద ఆశ పుడుతుంది, ఆడవాళ్ళకే వాట్ అ ఫిగర్ యా అనిపిస్తుంది. కరెక్ట్ గా ఉంటారండి. వాట్ అ ఫిగర్, వాట్ అ ఫేస్, వాట్ ఐస్ అలా అనిపిస్తుంది మనకి. కేవలం ఐటమ్ సాంగ్స్. ఒక ఒక చెప్పాలంటే సిల్క్ కొరికిన యాపిల్ ని వేశారు కదా ఆప్షన్ కి, అవును, అంత డిమాండ్ ఉండేది. గుడి ఒకటే కట్టలేదు సిల్క్ కి. ఎంత ఎంత పోయింది సిల్క్ గారు కొరికిన యాపిల్? చాలా లక్షలు పోయిందంటండి. వా. అప్పుడు అనేదాన్ని, నువ్వు బుట్ట యాపిల్ పెట్టుకొని అన్ని కొరికి ఇచ్చేయి, ఎవరైనా సంపాదించుకుంటారని. సో గుడి కట్టలేదు కదా, ఖుష్బు గారు కట్టారు, నమిత కట్టారు. కట్టారు. గుడి కట్ట ఇంకా ఉండుంటే కట్టేవారేమో. అదే ఇన్ని సంవత్సరాలు అయినా ఆమె గుర్తు చేసుకుంటున్నారంటే చూడండి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇప్పుడు కూడా పాత ఫొటోస్ చూస్తే వి ఫీల్ లైక్ అగైన్ లుకింగ్ ఎట్ హర్. మళ్ళీ చూస్తాను ఆవిడ ఫొటోస్, పాత ఫొటోస్ ఎలా ఉందని మళ్ళీ చూస్తాను. జయలక్ష్మి ఆవిడ పేరు, అసలు పేరు. స్మిత అని ఏళ్ళు పెట్టిన పేరు సిల్క్ స్మిత. పేరు పెట్టడం కూడా బాగా యాప్ట్ అయిపోయింది ఆమెకి. గ్రేట్ గ్రేట్. సో ఇంకా బాగా క్లోజ్ ఉండేవాళ్ళంటే జయమాలిని, జ్యోతిలక్ష్మి గారు? లేదండి, వాళ్ళు సీనియర్స్ కదండి. సో మీ టైం అంటే నాకు మాక్సిమం నాతో అందరూ బాగా మాట్లాడతారండి. నేనంటే అందరికి ఇష్టం, ఏం చెప్పలేం. ఇదేం ప్రాబ్లమ్స్ ఉండవు కనుక నాతో అందరూ చాలా ప్రేమగా మాట్లాడతారు. సెట్ లో ఒకళ్ళు కనపడితే నన్ను కవలించుకో ఎంత అందంగా ముద్దులు కూడా పెట్టుకుంటాను. నన్ను ఏంటో ఇట్లా నువ్వు ఎలా ఉన్నావు, ఎప్పుడన్నా నాకు ఎందుకు ఫోన్ చేయవు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయొచ్చు కదా అని అంత ప్రేమగా ఉంటారు. అదొకటే నేను సంపాదించుకున్నది. బట్ మాకు బాగా కాంపిటేటివ్ అయింది సులక్షణ వచ్చి అని అనుకున్న హీరోయిన్స్ ఉన్నారు ఆ రోజుల్లో? లేదండి, తమిళ్లో రేవతి, రాధ, నేను, కోడికూదు విజయ్ వీళ్ళందరూ ఒక టైం వచ్చిన వాళ్ళమే. బట్ వీ డెంట్ హ్యావ్, వాళ్ళకుండే సినిమాలు వాళ్ళకు ఉండేవి. రాధిక గారు, సుహాసిని గారు వీళ్ళంతా సీనియర్. మీ సీనియర్? దేవర్ సీనియర్. ఓకే. దేవర్ ఆల్ సుహాసిని వాజ్ సీనియర్, నాకంటే సీనియర్ వాళ్ళు. మాతో వచ్చిన వాళ్ళు రేవతి, నేను ఒకే టైంలో వచ్చాం. ప్లస్ రాధ, అంబిక గారు సీనియరు, ఇంకెవరున్నారు ఆ టైంలో వచ్చిన హీరోయిన్స్ వీళ్ళే కదా. వాళ్ళకే అన్ని సినిమాలు ఉండేవి. వాళ్ళు బిజీగా ఉండేవారు, నేను బిజీగా ఉండేవాడిని. ఒకవేళ అనేవారు, రేవతి దగ్గరికి వెళ్ళాం మేడం, డేట్స్ లేవు, అయితే మీ దగ్గరికి వచ్చాం, పర్వాలేదు చేస్తాను. ఓకే. హెల్దీ అట్మాస్ఫియర్. అప్పుడు ఇంకా ఇప్పుడున్న ఈగోయిజం లేదు. అప్పుడు అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. సెట్ లో మీట్ అయినా లంచ్ టైం మాట అందరూ ఒక చోట కూర్చునేవాళ్ళు. ఓకే. We used to talk. కన్నడలో ఎక్కువ చేశారు కదా మీరు? కన్నడ లేదండి, ఒక 10 సినిమాస్. సౌందర్య గారితో ఎలా ఉంటుంది బాండింగ్? సౌందర్య చూడలేదండి అసలుకి, చూడను కూడా లేదు ఆవిడ ఇప్పుడు. షీ వాజ్ అవే. నేను సినిమాలు అమ్మ క్యారెక్టర్ చేసినప్పుడు సౌందర్య గారు వచ్చారు. బట్ తమిళ్లో కూడా నేను చాలా లేట్ గా వచ్చారు, మీ తర్వాత లేట్ గానే వచ్చారు. ఓకే. సౌందర్య అప్పుడు లేదు కదా. మీరు అమ్మ క్యారెక్టర్లు చేసే టైంకి సౌందర్య వచ్చింది అంతే. సౌందర్య వచ్చారు, చాలా జూనియర్. ఓకే, జూనియర్. సో ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా తెలుగులో యాక్ట్ చేయడానికి? కానీ పిలిస్తే చేస్తానండి. ఇంకా ఒంట్లో ఓపిక ఉండాలి, ఇంకా కొంచెం బలం కావాలి. ఇంకా కొంచెం ఈ స్ట్రెస్ ఎక్కువైనందువల్ల కాళ్ళు కొంచెం నొప్పి వస్తున్నాయి. అది సరైపోయిందంటే ఐ కెన్ బి హ్యాపీ. స్ట్రెస్, కొడుకులు పెళ్లిళ్ళు అయిపోయినాయి, స్ట్రెస్ కదండి, బాడీ స్ట్రెస్. ఓకే. సో అదర్వైజ్ చేయడానికి మేబీ ఐ నీడ్ సమ్ రెస్ట్, మై బాడీ నీడ్ సమ్ లిటిల్ రెస్ట్. ఓకే. సో అంతే, ఇంకా ఆల్ హ్యాపీ, no worries, mentally happy, physically happy. One life, live it nicely. Super. Each and every moment enjoy చేస్తున్నారు. Very sweet. అంతే. గ్రేట్ సులక్షణ గారు. నిజంగా ఇలా ఒక హీరోయిన్ ని నేను ఇంటర్వ్యూ చేయటం నా అదృష్టం అని చెప్పుకోవచ్చు. చాలా మందిని చేసినప్పుడు కూడా కొంతమందిని చేస్తుంటే ఇక్కడ టచ్ అవుతుంది కదా. మీరు మాట్లాడే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి ఇక్కడ నాకు ఒక చిన్న గంట కొడుతుంది అనమాట ప్రతిసారి. బా, ఏం లైఫ్, ఎలాంటి లైఫ్, ఎలా లీడ్ చేశారు, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి కూడా లైఫ్లో సాధించవచ్చు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మీరు సమాజానికి తెలియజేస్తారు. నాకు డబ్బులు లేనప్పుడు నేను హ్యాపీగానే ఉన్నానండి, డబ్బులు ఉన్నప్పుడు హ్యాపీగానే ఉన్నాను. లేదు నాకు ఎప్పుడు అనిపించలేదు ఏమి. నేను చాలా సర్దుకుపోతాను, అడ్జస్ట్ కాంప్రమైజ్ అయిపోతాను అన్నిటికీ. ఓకే, ఇది కావాలి, ఇది లేదు, లేదు పర్వాలేదు, లేదు ఉన్నదాంతో సర్దుకుందాం అంటాం అంతే. ఇలా ఉన్న వాళ్ళకి బాధ ఉండదండి అసలు.
ఎనీహౌ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీ హెల్దీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. సో ఇప్పటికి చేసే ఓపిక ఉంది, పిలిస్తే ఓ, డెఫినెట్ గా చేస్తానని తప్పకుండా చెప్తున్నారు. కాబట్టి చేస్తానండి, మన తెలుగు తప్పకుండా డైరెక్టర్స్, చేస్తాను. ప్రొడ్యూసర్స్ అండ్ మన తెలుగు హీరోస్ సులక్షణ గారు అండ్ మన బేబీ డాలీ గారు తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అందించిన ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. ఆమెని దాదాపు 300 పైగా సినిమాలు హీరోయిన్ గా చేశారంటే ఆషామాషి కాదు. ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారో ఒకసారి మేము బ్యాక్కి వెళ్తే అర్థమవుతుందండి. బట్ మీరు మళ్ళీ సినిమాల్లోకి రావాలి, మంచి సినిమాలు చేయాలి, ఒక అమ్మగా ఒక అమ్మమ్మగా అలరించాలి తెలుగులో కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీకు ధన్యవాదాలు సులక్షణ గారు. Thank you so థ్యాంక్ యూ సో నైస్ మచ్. టు మీట్ యు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.